నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. సాక్షి పత్రిక తన ఫ్రంట్ పేజీలో భారీగా ప్రచురించినటువంటి కథనం ప్రకారం గత జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల్లో నంబర్ 1 స్థానంలో ఉండేది. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు పరిపాలన తీసుకున్న తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి తాజా నివేదికలో ఏపీ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. 1 నుంచి 8వ స్థానానికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ నాశనం అయిపోయింది అని సాక్షి రాసినటువంటి వార్త సారాంశం. ఈ వార్త వెనుక సాక్షి ఆడిన ఆ టెక్నికల్ మైండ్ గేమ్ ఏంటి? నీతి ఆయోగ్ ఒరిజినల్ రిపోర్ట్లో నిజంగానే ఆంధ్రప్రదేశ్ 1వ స్థానం నుంచి 8వ ర్యాంకులో పెట్టారా? అసలు సబ్జెక్ట్ తెలిస్తే మీకే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ప్యూర్ డేటాబేస్ లీగల్ డిఫెన్సెస్తో పూర్తి వాస్తవాలని, నిజాలని నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం ఈ సాక్షి కథనంలో ఉన్న విషయాన్ని. సాక్షి తన కథనంలో చేసినటువంటి అతి పెద్ద సబ్జెక్ట్ బ్లండర్ మిస్టేక్ తెలుసా? 2 వేరు నివేదికలను కలిపేసి ప్రజలను అడ్డంగా బురుడి కొట్టించింది. ఎస్, నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక పేరు ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026. అంటే పెట్టుబడులకు ఉన్న అనుకూలతను కొలిచేటువంటి ఒక ఇండెక్స్ అన్నమాట, సూచి. కానీ సాక్షి దాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈఓడిబి అంటారు, ర్యాంకింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ అని రాసుకొచ్చింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదికను కేంద్ర పరిశ్రమల శాఖకు చెందినటువంటి డిపిఐఐటి అనేది తయారు చేస్తుంది. కానీ నీతి ఆయోగ్ ఇచ్చే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ అనేది కేవలం వ్యాపారాల అనుమతుల గురించే కాదు, ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మౌలిక సదుపాయాలు, పాలసీ స్టెబిలిటీ, స్థిరత్వం, లేదా ఇట్లా 8 రకాల పిల్లర్స్ ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేయబడుతుంది. ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకుందాం. లాజికల్ ఫ్యాక్ట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించడానికి 1, 2, 3 అంటూ సింగిల్ నంబర్ ర్యాంకులు ఇవ్వటం ఎప్పుడో నిలిపివేసింది. ఈ కనీస జ్ఞానం లేకుండా సాక్షి ఈ అబద్ధాన్ని ప్రచారం చేసింది అనేది నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాలను కేవలం టాప్ అచీవర్స్, ఫాస్ట్ మూవర్స్, ఫ్రంట్ రన్నర్స్, ఎస్పైరర్స్ అని ఇట్లా వర్గీకరించింది. నీతి ఆయోగ్ మన ఆంధ్రప్రదేశ్ని ఫాస్ట్ మూవర్స్ కేటగిరీలో పెట్టింది. అంటే రాష్ట్రం పెట్టుబడుల దిశగా అత్యంత వేగంగా దూసుకుపోతుందని కేంద్రం అధికారికంగా ఈ రిపోర్టు ద్వారా చెప్పింది. ఇదే లిస్టులో ఢిల్లీ, యూపీ కూడా ఉన్నాయి. కానీ ఏపీ స్పీడ్గా వెళ్తుందనే నిజాన్ని ఈ సాక్షి మీడియా దాచిపెట్టేసి 8వ స్థానం అంటూ కొత్త రాతలు రాసింది, వింత రాతలు రాసింది. 1 నుంచి 8కి పడిపోయిందని. సరే, ఫర్ సపోజ్, సరే సాక్షి లెక్కల ప్రకారం చూసుకుందాం, సరే అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని విభాగాల్లో ఏపీ స్కోరు తగ్గి 8వ స్థానానికి నిలబడటానికి అసలు కారణం ఎవరు? దీనికి సమాధానం నీతి ఆయోగ్ నివేదికలో ఫైనాన్షియల్ హెల్త్ అండ్ బిజినెస్ క్లైమేట్ డేటా సాక్ష్యాలతో సహా డీటెయిల్డ్ వివరణ అక్కడ ఉంది. ఈ నివేదిక దేని ఆధారంగా తయారైందో తెలుసా? 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని టాప్ పారిశ్రామికవేత్తల, ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సీక్రెట్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ నివేదిక డిజైన్ చేశారు. ఆ పారిశ్రామికవేత్తలు నీతి ఆయోగ్ ముందు ఏ పచ్చి నిజాలు బయటకి చెప్పారో నేను చెప్తా. రిపోర్ట్ చూశాను. 1, ఆర్థిక విధ్వంసం. జగన్ రెడ్డి 5 ఏళ్ల అనాలోచిత పాలన పట్ల మన రాష్ట్రం అప్పులు ఏకంగా జిఎస్డిపిలో 35%కి పెరిగిపోయాయి. మిగతా రాష్ట్రాల సగటు కంటే, యావరేజ్ కంటే ఇది 13% ఎక్కువ. అప్పులపై వడ్డీ భారం పెరగటం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతింది అని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇక 2వ పాయింట్ ఏంటంటే బిజినెస్ క్లైమేట్ పతనం. 2019 నుంచి 2024 మధ్య పరిశ్రమలపై దాడులు, బెదిరింపులు, వచ్చే ఇన్వెస్టర్స్ కంపెనీలపైన కోర్టు కేసులు వేసి పెట్టుబడులను తరిమి కొట్టింది
వైఎస్ఆర్సిపి అటువంటి బ్లాక్ హిస్టరీ ఉంది. పారిశ్రామికవేత్తలు ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్లో చెప్పారు. అంటే 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డి చేసినటువంటి ఈ ఆర్థిక నేరాల తాలూకు దుష్ప్రభావమే, అంటే ల్యాగ్ ఎఫెక్ట్ అంటారు, ఈరోజు ఈ నివేదికలో రిఫ్లెక్ట్ అయింది. అంతే తప్ప ఈ తప్పంతా జగన్దైతే ఈ నిందను చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పైన వేయటానికి సాక్షి విశ్వ ప్రయత్నం చేసి ఈ కథనాన్ని వండి ఓదార్చింది. కూటమి ప్రభుత్వం రియాలిటీ మనం చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీన్ మొత్తం ఊహించని రేంజ్లో భారీగా ఎలా మారిందో మనం చూసాం. అంటే పెట్టుబడిదారుల్లో, ఇన్వెస్టర్స్లో పోయిన నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యుత్తమమైనటువంటి 28 పారిశ్రామిక విధానాలు, అంటే ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సింగిల్ విండో ద్వారా వేగవంతమైన అనుమతులు, పర్మిషన్స్, ప్రాంతాల వారీగా డెవలప్మెంట్, రీజనల్ డెవలప్మెంట్, ఏపీ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ దేశవ్యాప్తంగా మారిపోతున్న విషయం, డైలీ ఒక ఇన్వెస్ట్మెంట్ రావటం మనం చూస్తున్నాం. దీనికి తిరుగులేని డేటా ప్రూఫ్ ఏంటో తెలుసా? ఎస్, ప్రూఫ్ ఉంది. ప్రతిష్టాత్మకంగా బ్యాంక్ ఆఫ్ బరోడా CMI తాజా నివేదిక ప్రకారం ఇటీవల భారతదేశం మొత్తం అనౌన్స్ చేసినటువంటి టోటల్ పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ ప్రపోజల్లో ఏకంగా 25.3% వాటా ఆంధ్రప్రదేశ్కి దక్కింది. ఇది మనం విన్నాం కూడా ఈ మధ్యకాలంలో. అంటే దేశంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షిస్తున్న నంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రికార్డులు సృష్టిస్తుంది. ఇది కదా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం పైన ఉన్నటువంటి విశ్వాసం. ఇప్పుడు ఏపీ 5 కోట్ల ప్రజల తరపున ఈ సాక్షి మీడియాని, ఆ వైఎస్ఆర్సిపిని 3 లాజికల్ ప్రశ్నలు నాకు అర్థం కానీ నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చి ప్రజలను ఎందుకు వంచారు? ఏపీ ఫాస్ట్ మూవర్స్ కేటగిరీలో ఉన్న నిజాన్ని ఎందుకు తొక్కిపెట్టారు? రాష్ట్ర అప్పులు 35%కి పెంచి ఆర్థిక వ్యవస్థని నాశనం చేసింది జగన్ రెడ్డి గారి పాలనే అని నీతి ఆయోగ్ చెప్తే దాన్ని ఎందుకు అబద్ధాలుగా సాక్షి మీడియాలో రాచారు, ప్రచురించారు? ఇది ఏ విధమైన జర్నలిజం? ఇది జర్నలిజమా? కేవలం ఒక పొలిటికల్ పార్టీ ప్రయోజనాల కోసం నిజాలని వక్రీకరించి తప్పుడు ప్రచారం, అబద్ధపు పేపర్లతో నిజాలని మార్చి ప్రచురితం చేస్తే ప్రజలు నమ్ముతారా? ప్రజలకి ఇవాళ రేపు నాలెడ్జ్ ఎక్కువగా ఉంది సోషల్ మీడియా ప్రభావం వల్ల. అటువంటప్పుడు అందరికీ నిజాలు ఇవాళ కాకపోయినా నెక్స్ట్ డే, కొద్ది రోజులకైనా తెలుస్తుందని ఇంకిత జ్ఞానం లేకుండా సాక్షి పత్రికలో ఈ కథనంలో వాస్తవాలు లేకుండా బేస్లెస్గా ఒక కథనాన్ని వడ్డించి 1వ స్థానం నుంచి 8వ స్థానానికి పడిపోయిందని అబద్ధపు ప్రచారం చేసింది అనేది ఇప్పుడిప్పుడు బాగా వెలుగులోకి వచ్చింది. ఈ డీటెయిల్డ్ మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం నేను చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆ లైక్ బటన్ నొక్కండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.